షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల కోసం అన్ని సిద్ధం చేశామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. హైదరాబాద్ జిల్లా పరిధిలో 2 ఎంపీ సెగ్మెంట్లతో పాటు కంటోన్మెంట్ బైపోల్ ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉన్నామని తెలిపారు రొనాల్డ్ రాస్. ఏర్పాట్లపై హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మాట్లాడారు రొనాల్డ్ రాస్. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ తో హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎంపీ, అసెంబ్లీ బైపోల్ ఎలక్షన్స్ కోసం సిద్ధంగా ఉన్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో కలిసి రొనాల్డ్ రాస్ మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ తోనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఏప్రిల్ 25న నామినేషన్స్ కు ఆఖరి తేదీ కాగా మే 13న పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. గ్రేటర్ పరిధిలో 2 ఎంపీ సెగ్మెంట్లతో కలిపి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కలుపుకొని 15 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 45,70,138 మంది ఓటర్లు ఉండగా పురుషుల ఓటర్లు 23,30,574, మహిళా ఓటర్లు 22,39,240 మంది ఉన్నారు. థర్డ్ జెండర్స్ 324 మంది ఉన్నారన్నారు. ఈసారి 18 నుంచి 19 ఏళ్ల యంగ్ ఓటర్స్ 65,595 మంది ఉన్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన నమోదు ప్రక్రియ అన్నది నిరంతర నమోదు ప్రక్రియ కార్యక్రమం ద్వారా రెగ్యులర్గా నమోదు అనేది చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు కూడా ఎవరైనా 18 సంవత్సరం నిండిన వాళ్ళు నమోదు చేసుకోవాలని అనుకుంటే కూడా వాళ్ళు వెంటనే వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. మనకు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ వరకు ఈ ప్రక్రియ మేము ముందుకు తీసుకువెళ్తాం. కొత్త ఓటర్స్ నమోదు అన్నది అంటే దానికి 10 రోజులు మనకు పడతాయి. మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఫామ్ 6 మనం ఏం చెప్తున్నామో కొత్త ఓటర్కి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మనకు 10 రోజులు పడతాయి. కాబట్టి లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ నుంచి మేము 10 రోజులు ముందు తీసుకొని ఆ రోజు వరకు ఉన్న అప్లికేషన్స్ అన్ని కూడా మేము తీసుకోవడం జరుగుతాయి. ఏప్రిల్ మొదటి వారంలో లిస్టు ప్రకటిస్తుండటంతో ఎవరైనా ఓటు హక్కు లేని వారు వెంటనే నమోదు చేసుకోవాలని చెప్పారు కమిషనర్ రొనాల్డ్ రాస్. అటు ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బంది ఈవీఎం చెకింగ్ అంశాలన్నింటినీ పూర్తి చేశారన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 3,986 పోలింగ్ స్టేషన్స్, 1,675 లొకేషన్స్లలో ఇప్పటికే గుర్తించినట్లు తెలిపిన రొనాల్డ్ రాస్, హైదరాబాద్ సిపి పరిధిలో 3,927, సైబరాబాద్ సిపి కింద 54, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు వివరించారు. What details we are collecting? I am collecting their epic card details, I am collecting their part number, I am collecting their serial number. So that వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళకి ఫామ్ 12 అనేది ఇవ్వడానికి మాకు ఈజీ అయిపోతుంది. every staff we are drafting, we are already collecting. So we will ముందే ఇచ్చేస్తాం మాట. And they will know exactly when they will get their vote. ఇంకొకటి I just want to tell the public also ఏంటంటే పోయినసారి ఉన్న సీరియల్ నంబర్ అండ్ పార్ట్ నంబర్, ఈసారి ఉన్న సీరియల్ నంబర్ పార్ట్ నంబర్ కు there will be difference. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిందన్న హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో అధికారులు స్పందిస్తారన్నారు సిపి. పొలిటికల్ పార్టీల ర్యాలీలు, రాస్తారోకోలు, సభల అనుమతి సువిధ పోర్టల్లో అప్లై చేసుకోవచ్చన్నారు. ప్రతి లిక్కర్ అవుట్లెట్స్ వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎలక్షన్స్ రూల్స్ మేరకు లైసెన్స్ ఉన్న వెపన్స్ అందరూ డిపాజిట్ చేయాలన్నారు. బందోబస్తు కోసం కేంద్రం నుంచి సిఏపిఎఫ్ 13 కంపెనీలు వస్తాయని, ఇప్పటికే 6 కంపెనీలు వచ్చాయన్నారు సిపి శ్రీనివాస్ రెడ్డి. మనకు సిఏపిఎఫ్ టోటల్ గా 13 కంపెనీస్ వస్తాయని చెప్పి ఇప్పటిదాకా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందులో 6 కంపెనీస్ ఆల్రెడీ వచ్చినాయి. వాటిని ప్లస్ మన లోకల్ పోలీస్ని కలిపి మనం ఆల్రెడీ ఈ 18 ఇంటగ్రేటెడ్ ఇంటర్ చెక్ పోస్ట్, కమిషనరేట్ బోర్డర్ చెక్ పోస్ట్ అనమాట, ఇంటర్ కమిషనరేట్ బార్డర్ చెక్ పోస్ట్ ఇవి స్టార్ట్ చేశాము. వాళ్ళు ఆల్రెడీ వెహికల్ చెకింగ్ అవన్నీ కూడా ఫంక్షన్ చేస్తున్నాయి. అట్లాగే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా ఆపరేషన్లోకి వచ్చాయి. ఈ ఎంసీసీ వైలేషన్స్ మీద వారు ఫోకస్ చేస్తారు. మీకు అందరికి తెలిసినట్టుగానే ఇక్కడ ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్ విత్ 3 ఆర్మ్డ్ పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారు ఈ ఫ్లయింగ్ స్క్వాడ్లో, విత్ ఆర్మ్డ్ పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఒక స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అండ్ వీడియోగ్రాఫర్ కూడా ఉంటారు ఈ ప్రతి టీంలోనూ. సో ఇప్పుడు ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్లో మీకు తెలుసు 2 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ పనిచేస్తాయి. 3 షిఫ్ట్స్లో పనిచేస్తారు వాళ్ళు. అంటే ఈచ్ షిఫ్ట్కి నేను చెప్పిన స్ట్రెంత్ ఇప్పుడు ఈచ్ షిఫ్ట్లో ఈ స్ట్రెంత్ ఉంటుంది. ఇక ఎన్నికల కోసం 2 నెలల సమయం ఉన్న నేపథ్యంలో పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామన్నారు అధికారులు. సమస్యాత్మక అంశాలపై గట్టిగా ఉన్నట్లుగా వివరించారు.